దానం నాగేందర్ వచ్చిండు, దందాలు చేసిండు, కబ్జాలు పెట్టిండు, వేల కోట్లు సంపాదించుకుండు. ఎన్నికలు వస్తేనో బోనాలు వస్తేనో గణేష్ల పండుగ వస్తే ఆ పిల్లలకి ఈ పిల్లలకి ఖర్చులకు ఇచ్చి ఇక అంతా రాజకీయం అయిపోయింది, అంతా నాదే అనుకుంటుండు. మీకే పంచాయతీలు పెట్టి మిమ్మల్నే పోలీసులకు పట్టించి మిమ్మల్నే దెబ్బలు కొట్టించే పరిస్థితి దానం నాగేందర్ చేసింది బస్తీలలో. అంతెందుకయా దివాంచి బారు ముందల బీడీలు అమ్ముకునేటోడు దానం నాగేందర్. యాదన్న పీజార్తో ఉన్నప్పుడు దానం నాగేందరు పంచగుట్ట చౌరస్తలో దివాంచి దగ్గర బీడీలు అమ్మేటోడు. అన్నం పెట్టిన వాళ్ళకే సున్నం పెడతావా నాగేందర్? ఇది మంచిదా అని నేను అడుగుతున్నా. ఇక రేవంత్ రెడ్డి అయితే వలస వచ్చిన పక్షి అది ఎప్పుడు ఎగిరిపోతుందో కాంగ్రెస్ వాళ్ళకి అర్థమవుతలేదు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కుక్కలు చింపిన ఇస్తరాక్ అయింది. మళ్ళీ ఇప్పుడున్నటువంటి అసలు కాంగ్రెస్ వాళ్ళు ఎవరు లేరాడ. ఈరోజు కాంగ్రెస్ పరిస్థితి ఏందో మీరే చూస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ప్రతి దాన్ని గోరుని తీసుకొచ్చి కొండంత చేసే విధంగా ప్రతి దాన్ని కూడా భూతద్దంలో చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నిజంగా కాంగ్రెస్ లో ఉన్న సీనియర్ నాయకులు కానీ ఎవరే కానీ మీకు కొంచెమన్నా సీము నెత్తురుంటే ఆయన చేతి కింద మీరు పనిచేస్తే మీరు అంతకంటే మీకు దయనీయ పరిస్థితి ఉండదన్న విషయాన్ని గ్రహించుకోవాలి. ఇప్పటికే ఆయన అదృష్టం బాగుండి హనుమంతరావు హాస్పిటల్లో పడ్డాడు. హనుమంతరావు హాస్పిటల్లో లేకపోతే ఇప్పటిదాకా దుమ్ము ధూళి అన్ని లేపెట్టాడు. ఏదైనా సరే ఏదో మనకు అది ఆ పార్టీ విషయంలో మనకు సంబంధం లేదు.